రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం సాయంత్రం శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో చలిగాలులతో పాటు పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మొత్తం చలిగా మారింది. ఉదయం వేళలతో పాటు రాత్రి వేళలో కూడా చలి తీవ్రత అనేది కొంత పెరిగిందని చెప్పవచ్చు. ఇటు చలితో ఉన్నటువంటి గాలులు వీస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం వేళల్లో 6 నుంచి 8 గంటల వరకు కూడా ఇటు చల్లని గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఉష్ణోగ్రతల వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలు నమోదు కావడంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు అయితే నమోదైనట్లు ఇటు వాతావరణ శాఖ వివరాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణ వివరాలను గమనించినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 14.7% ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అంతేకాకుండా మెదక్లో 16 డిగ్రీలు, నల్గొండలో 18, హన్మకొండ 18, కరీంనగర్, రామగుండం 18. అంతేకాకుండా మనం చూస్తే ఖమ్మం హైదరాబాద్లో 19 డిగ్రీలు ఉండగా, ముఖ్యంగా ఇటు చూస్తే సూర్యాపేట జిల్లాలో 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్లు ఇటు వాతావరణ శాఖ అధికారుల వివరాల్లో అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఇటు చలి గాలుల కారణంగా అయితే ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు కొంత జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే చలి తీవ్రత కారణంగా ఇటు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే కొంత జాగ్రత్తలు పాటిస్తూనే చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఇటు మాస్కులు ధరించడంతో పాటు మఫ్లర్లు, షట్టర్లను ధరించాలని అయితే ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు మరొక 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగడంతో పాటు అనంతరం చలి తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇటు అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మనం చూస్తే ఇటు సంక్రాంతి పండుగ తర్వాత చలి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా సాయంత్రం వేళలో, ఉదయం వేళలో వీసినటువంటి చల్లని గాలుల కారణంగా అయితే కొంత ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారుల నివేదికల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు తూర్పు నుంచి వీస్తున్నటువంటి గాలుల కారణంగా మనం చూస్తే తూర్పు నుంచి వీస్తున్నటువంటి గాలులతోనే కొంత ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో వాతావరణాన్ని గమనించినట్లయితే ఉదయం వేళలో కొంత మంచు కురిసినటువంటి పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా, పొగ మంచు కురిసినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇటు ఉదయాన్నే వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించాలంటూ అయితే అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామునే 5 గంటల నుంచి వాకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇక్కడ కూడా ఇటు శ్వాస సంబంధిత ఇబ్బందులు పడకుండా పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే వాతావరణం కొంత మబ్బుగా ఉండడంతో పాటు ఉదయాన్నే ఇటు సూర్యోదయం అనంతరం కూడా కొంత చలి అనేది కొనసాగుతూ ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత ఉన్న కారణంగా అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి మరికొద్ది రోజుల పాటు ఉన్న క్రమంలో ఇటు చలికాలానికి సంబంధించి అయితే ఇటు తూర్పు గాలుల కారణంగా కొంత చలి ప్రభావం తగ్గినప్పటికీ చల్లని గాలులు వీస్తుండడంతో అయితే గాలుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు జిల్లాల వారీగా చూస్తే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో కొంత వాతావరణం పొడిగా ఉండడంతో పాటు ఇటు గాలుల ప్రభావంతో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా పలు జాగ్రత్తలు పాటించాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సైదులతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.